హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రీసెంట్గా నేను కౌశలం ఎగ్జామ్కి అయితే అటెండ్ అయ్యాను. నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది మీతో కూడా షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నా. ఎగ్జామ్ సిలబస్ ఏంటి, ప్యాటర్న్ ఎలా ఉంటుంది, కమ్యూనికేషన్ స్కిల్స్లో ఏ క్వశ్చన్స్ అడిగారు, ఏ క్వశ్చన్స్ అడిగారు, అసలు ఎలా లాగిన్ అవ్వాలి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూపించబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కౌశలం ఎగ్జామ్కి సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నాకు తెలిసినంత వరకు రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. మనము కౌశలం సర్వేకి అప్లై చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక రోజు ఎగ్జామ్ అయితే ఉంటుందండి. ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, ఎక్కడ రాయాలి, ఇవన్నీ ఎలా తెలుసుకోవాలి అంటే మనకి ఒక మెయిల్ అయితే వస్తుంది. మనం సర్వేకి అప్లై చేసినప్పుడు మనకి ఏ మెయిల్ అయితే ఇస్తామో ఆ మెయిల్కి మనకి ఒక మెయిల్ అయితే వస్తుందన్నమాట. మనకి ఏ రోజు ఎగ్జాము, ఏ సెంటర్లో రాయాలి అనేది. మనం ఏ సచివాలయంకి అయితే మ్యాపింగ్ చేసుకొని ఉంటామో ఆ సచివాలయమే మనకి సెంటర్ అయితే వస్తుందండి. అక్కడే మనకి ఇచ్చిన టైంలో మనం వెళ్ళి ఎగ్జామ్ అయితే రాయాలి. నాకు మా ఇంటికి దగ్గరలో ఉన్న సచివాలయంలోనే వచ్చిందనమాట. ఇంకా టైం వచ్చేసి మధ్యాహ్నం 3 PM నాకు ఎగ్జామ్ అయితే వచ్చింది. ఈ ఎగ్జామ్ వచ్చేసి 45 మినిట్స్ ఉంటుందండి. 45 మినిట్స్లోనే మనము ఆన్లైన్ టెస్ట్ అనేది కంప్లీట్ చేయాలి. మనకి కౌశలం ఎగ్జామ్కి సంబంధించిన మెయిల్ వచ్చిన తర్వాత మనము ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలండి. మనం గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి కౌశలం అని కొడితే మనకి రిజిస్ట్రేషన్ అయితే ఓపెన్ అవుతుందన్నమాట. అక్కడ మన మెయిల్ ఐడి అలాగే పాస్వర్డ్ని అయితే ఎంటర్ చేయాలి. మనం ఇక్కడ ఎంటర్ చేసిన పాస్వర్డ్ని గుర్తుపెట్టుకోవాలండి. ఎందుకంటే మనము ఇక్కడ ఎగ్జామ్ రాసినప్పుడు కూడా అదే మెయిల్ అండ్ పాస్వర్డ్తో లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. మనము ఎగ్జామ్ స్టార్ట్ చేసే ముందు లాగిన్ అయితే అవ్వాలండి. మన మెయిల్ ఐడి అలాగే పాస్వర్డ్ కూడా ఎంటర్ చేసి లాగిన్ అయిన తర్వాత అక్కడ లొకేషన్ అయితే అడుగుతుందన్నమాట. QR కోడ్ ఒకటి చూపిస్తుంది. సచివాలయంలో ఉండే డిజిటల్ అసిస్టెంట్ మేడం అయితే QR కోడ్ ద్వారా లాగిన్ అయ్యి మనకి ఎగ్జామ్ అయితే ఓపెన్ అవుతుందన్నమాట. ఓపెన్ అయిన తర్వాత మనం ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. అసలు ఈ ఎగ్జామ్లో ఏ క్వశ్చన్స్ ఉన్నాయి, సిలబస్ ఏంటి అని కొంతమందికి అయితే డౌట్ ఉంటుంది కదా. మనం నార్మల్గా రాసే ఎగ్జామ్స్ అంటే కాంపిటేటివ్ ఏవైనా రాస్తాం కదండి. ఎగ్జామ్ అయితే ఆ ప్యాటర్న్లోనే ఉంది. కాకపోతే 45 మినిట్స్లోనే మనం ఎగ్జామ్ అయితే ఫినిష్ చేయాలి. ఎగ్జామ్లో ఫస్ట్ వచ్చేసి ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయండి. అంటే కోడింగ్, డీకోడింగ్, కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కూడా అందులో అయితే ఉంటాయన్నమాట. ఫస్ట్ 10 క్వశ్చన్స్ అవే ఉంటాయి. సెకండ్ 10 క్వశ్చన్స్ వచ్చేసరికి మనము ఏ క్వాలిఫికేషన్ మీద అయితే ఎగ్జామ్కి అప్లై చేసామో దానికి సంబంధించిన క్వశ్చన్స్ ఒక 10 వరకు ఉంటాయండి. అంటే మనం ఇప్పుడు డిగ్రీ మీద పెట్టామా, ఇంటర్ మీద పెట్టామా, 10th మీద పెట్టామా, దేని మీద అయితే మనము అప్లికేషన్ పెట్టామో దానికి సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఒక 10 ఉంటాయి. ఆ తర్వాత టెక్నికల్ క్వశ్చన్స్ ఒక 20 వరకు ఉంటాయి. టెక్నికల్ క్వశ్చన్స్ వచ్చేసరికి మొత్తం అన్నీ కూడా సిస్టమ్కి సంబంధించినవి ఉంటాయన్నమాట. కంప్యూటర్ లాంగ్వేజెస్కి, సి లాంగ్వేజెస్కి ఇలాంటివే మొత్తం అన్నీ కూడా అడిగారండి. మనకి కొద్దిగా ఆలోచించుకొని క్వశ్చన్ని అండర్స్టాండ్ చేసుకొని క్వశ్చన్స్ అయితే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. మనం ఎక్కువసేపు టైం కూడా ఉండదు కాబట్టి కొద్దిగా త్వరగానే ఎగ్జామ్ అయితే కంప్లీట్ చేయాలి. లాస్ట్ 15 మినిట్స్ వచ్చేసరికి మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉంటాయన్నమాట. కమ్యూనికేషన్ స్కిల్స్ వచ్చేసరికి మనకి ఇలా మైక్స్ అయితే ఇస్తారండి. మైక్స్ పెట్టుకొని మనము ఆన్సర్స్ అయితే చెప్పాలి. వీడియో అండ్ ఆడియో రెండు కూడా రికార్డ్ చేస్తూ మనము ఆన్సర్స్ అయితే చెప్పాల్సి ఉంటుంది. కమ్యూనికేషన్ స్కిల్స్లో అడిగే 3 క్వశ్చన్స్ కూడా మనకి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతారండి. నాకు వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్ రీసెంట్గా మీరు ఏ అకేషన్కి వెళ్ళారు, ఫ్యామిలీతో ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అని అయితే అడిగారు. అలాగే సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి మన ఫ్యామిలీ గురించి చెప్పమని అయితే అడిగారు. థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి మీరు ఎక్కువ టైం ఎవరితో స్పెండ్ చేస్తారు అనేసి అయితే అడిగారనమాట. ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ ఏంటంటే మనం చెప్పే ఆన్సర్ కంటే మన కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉన్నాయి అని వాళ్ళు తెలుసుకోవడానికే ఎక్కువగా ప్రిఫరెన్స్ అయితే ఉంటుందండి. ఎందుకంటే మనం ఆన్సర్ తడబాటు లేకుండా వీడియో చూస్తూ ఆడియో అయితే రికార్డ్ చేయాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ టెస్ట్లో మనం ఎలా చెప్తున్నాము, తడబడకుండా చెప్తున్నామా లేదా, మన స్కిల్స్ కమ్యూనికేషన్ మాట్లాడే విధానం ఎలా ఉంది, ఆ తర్వాత ఇంగ్లీష్లో మనం ఎంత ఫ్లూయెన్సీగా మాట్లాడగలుగుతున్నాము ఇవన్నమాట వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. కాబట్టి కమ్యూనికేషన్ స్కిల్స్ వచ్చేసరికి తడబడకుండా కాన్ఫిడెంట్గా మాట్లాడడానికి అయితే ట్రై చేయండి. కమ్యూనికేషన్ స్కిల్స్ టెస్ట్లో నాకు వచ్చినంత వరకు కాన్ఫిడెంట్గానే మాట్లాడడానికి అయితే ట్రై చేశాను. అలాగే వీడియో అండ్ ఆడియో క్లారిటీ కూడా మనకి మ్యాచ్ అవ్వాలన్నమాట. అటు ఇటు చూస్తూ కాకుండా డైరెక్ట్గా వీడియో వైపు చూస్తూ ఆడియో అయితే రికార్డ్ చేయాలి. నేనైతే కౌశలం ఎగ్జామ్ ఇలాగే కంప్లీట్ చేశాను అనమాట. అలాగే ఎంతమంది కౌశలం ఎగ్జామ్కి అటెండ్ అయ్యారో కామెంట్ చేయండి. ఇంకా కౌశలం ఎగ్జామ్కి అటెండ్ అవ్వని వారు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి వీడియో అయితే షేర్ చేశాను. అలాగే మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఎవరికైనా ఎగ్జామ్ రాయాలి అనుకున్న వాళ్ళకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అలాగే నేను చెప్పిన ప్యాటర్న్లో సిలబస్ ప్రిపేర్ కనుక అయితే ఎగ్జామ్ బాగా రాయగలుగుతారు. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఏదైనా ఈ ఎగ్జామ్ గురించి డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి. డెఫినెట్గా రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను.